ఇగో ఈ గోడ ఈటికే కట్టాలి. ఇది పందిరి అది ఉండని. ఈ పందిరి ఈటికే వీటి నుంచి వేసుకో. తూర్పు కన్నా వేసుకో, ఉత్తరానికి కన్నా వేసుకో. ఇప్పుడు ఆ గోడ కాంచి ఇట్లా ఇట్లా ఉత్తరంలో ఉంచుకో, ఇట్లనే ఉంచుకో. ఇండ్లు దాటిపోకూడదు. గోడ కడతావు కదా, ఇది గోడ కట్టకుండా పైపులు పెట్టినాయంటే ఈ ఇండ్లు దాటి రేకుల సెట్ ఎన్నికోకు. అటు పోకుండా ఇక్కడ ఇది ఇప్పుడు ఆడ దిబ్బే బూరుస్తాడా, ఇవన్నీ దిబ్బే. ఇదల్లా వామ వేసుకో, గోడ కాంచి వేసుకో. అది ఆ దిబ్బే ఒక్కటి పూస్తుంది, గుంత ఉంది కదా పైన వేసుకో. చక్కగా దారం వేసి పైపులు వాటేది, పైపులు వాటి పైపుల కానుంటే ఇట్లా కిందికి ఇట్లా వాళ్ళకి ఇట్లా వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా వాయువ్యం పెరిగా, ఇట్లా ఈశాన్యం పెరిగా. ఒకవేళ ఇది కట్ చేస్తే మనకు వాయువాన్ని కట్ చేస్తే ఇది ఈశాన్యం పెరిగి నైరుతిలోకి ఇసిన కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు టీ ఆకారం ఉంది, కుండాకారం ఉంది ఇది. ఇప్పుడు ఇది ఇట్లా ఇది ఉంది, ఇక్కడ నడమ టీ ఆకారంగా ఉంది ఇది. ఇటుకి రా, ఇంట్లోకి రా. ఏమ్మా ఏమన్నా నెత్తి నొప్పి కదా. అంటే తీసేస్తే దీన్ని 2 గోడలు కట్టి డివిజన్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు ఈ గోడ సక్క ఇట్లా గోడ కట్టేది, దీన్ని లేవనికి దారి పెట్టుకునేది, దానికి బయట నుంచి దారి పెట్టేది. దారి పెట్టుకోవాలి దానికి. దీనికి ఇంటి నుంచి పెట్టుకోవచ్చు నీ ఇష్టం. ఒకవేళ అట్లా 2 గోడలు కట్టుకుంటే చూడు. గోడ సక్క ఇది డివైడ్ చేసేది, గోడ సక్క అది డివైడ్ చేసేది. దీంట్లో కోనికి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఆ మూలలో పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. దానిలో కోనికి మాత్రం బయట నుంచి పెట్టాలా. బయట లోపల నుండి. నేను పేపర్ మీద గీసిస్తారా కొన్ని నీళ్ళు. అక్కడ అంటే పైపాలనికంటే తీసేస్తే పోతుంది, ఇక్కడ పోదు. అమ్మినా మనం అమ్మాలంటే పైపాలని పోతుంది, అమ్మితే. ఇది అమ్మొద్దు, ఇప్పుడు అట్లా కుటుంబం వేసుకుంటే ఇక మీ ప్లేస్ ఇది. ఇగో ఫస్ట్ మెయిన్లీ ఇట్లుండేది, ఏమన్నా ఇట్లుంటే ఇది బాగానే సంపాదించింది ఇల్లు. తర్వాత నువ్వు ఏం చేసినావు, ఇది కొన్నావు, ఇది ఇట్లా కొన్నావు ఈ స్థలాన్ని. అంటే ఇది వాయువ్యం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది. అంటే అప్పుడు టీ ఆకారం అయింది కదా స్థలం, టీ ఆకారం అయింది. అంటే ఇది వాయువ్యం పెరిగింది. ఇంకోటి ఇక్కడ ఈశాన్యం రూమ్కు 3 వాకిన్లు ఉన్నాయి, 1 2 3. ఎక్కడైతే 4 ఈ రూముకు ఈశాన్య రూముకు 3 ఇక్కదే బుక్. ఇది ఇగో ఈ రూమ్కు 3 ఉంటే ఏమైతే చదువు. తొమ్మిది చదువు నేనా గట్టి చదువు. ఈశాన్య రూమ్కు 3 గదులు ఉంటే ఏమవుతుంది? ఈశాన్యం గది అన్ని గదుల కన్నా పల్లంగా ఉండవలెను. ఈశాన్యపు గది నిష్క్రమణ ద్వారము అన్ని 2 ద్వారాలు ఉండాలి. ఈశాన్యం గదిలో 3 ద్వారాలు ఉండిన యజమానికి హృదయ సంబంధ రోగాలు వచ్చును. అంటే ఇప్పుడు ఈశాన్యం గది అన్ని గదుల కన్నా తక్కువ ఉండాలా. దీనికి నివేశము ప్రవేశం 2 ద్వారాలే ఉండాలా. 3 ద్వారాలు ఉంటే యజమానికి హృదయ సంబంధంగా ఇబ్బంది కలుగుతుంది ఒకటి. ఇంకొకటి ఈ రేకులు ఇట్లా ఉత్తరం వేసినప్పుడు నీకు బాగా కలిసి వచ్చింది. ఇక్కడ అంత సుఖంగా ఉన్నారు మీరు.
ఊకే వేసిండు అలా ఉంటుంది. ఆ, ఏడు చదవనా? పొట్టి చేసిండు. ఏడు చదువుతాడు చూడు. ఉత్తరం వరండా. ఉత్తరం వరండా గృహమునకు మంచి వాస్తు బలము చేకూర్చి ఆదాయం వృద్ధి నొందింపజేయడమే కాకుండా స్త్రీలు సుఖజీవనం గడుపు. అంటే ఎదురు లేకుండా నడిచింది అది. ఆ రేకులు తీసేసి నువ్వు ఏం చేసినావు, ఇట్లా వేసినావు రేకులు. ఇగో వీటి నుంచి ఇట్లొచ్చి ఇట్లా వేసినావు. అంటే ఈశాన్యం తగ్గించి వేసినావు. ఈ మూల పెరిగింది, ఆ మూల తక్కువైంది కదా. ఇప్పుడు ఆడ ఈశాన్యం తగ్గింది కదా నా రేకులు. ఇప్పుడు రేకులు ఇట్లా వీటి నుంచి ఇట్లా ఈశాన్యం వీటి వరకు వేసినావు. వీటి నుంచి ఇట్లా ఇల్లాకారం వేసినావు. ఇట్లా ఈ ఇల్లాకారం వేస్తే ఏమవుతుందో చదువుతావు చూడు. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగితే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చదు. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి విలాస జీవితం గడిపేవాడు, ఉన్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేడు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండటమే, అసలు లేకపోవటమే లేదా శూన్యం తగ్గి ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడం. తూర్పు హద్దుపై కట్టడాలు తూర్పు కన్నా పశ్చిమం పల్లం అవటాన్ని తూర్పు భ్రష్టు పట్టడం అంటాము. తూర్పు భ్రష్టు పట్టిన గృహములలోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వాసనలు, చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరం అవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరికపు తల్లులకు ఆస్తి సంక్రమించడం జరుగుతుంది. అవసరం లేదే ఇదేనమాట. ఇంకొకటి ఈడ ఆగ్నేయం పెంచినావు నువ్వు. ఎప్పుడైతే ఆగ్నేయం పెంచినావు ఆగ్నేయ దోషాల ప్రభావం ఎడుతుంది. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు, రెండవ కుమారుడు లేదా రెండవ సంతతిపై చూపుతాయి. ఇటువంటి ఇళ్లలో యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం చాలు. ఇది లేదా అబార్షన్ జరగడం ఇది జరుగుతుంది. కాబట్టి ఇది వద్దు. ఇల్లు పాతగా ఎట్టుంటే అట్లనే పెట్టుకో. నువ్వు కొత్త దాని మీద ప్రయోగం చేయకు. నువ్వు ఈ రేకులు ఎందుకు వేసినావు? ఇప్పుడు ఈశాన్యం తగ్గించి రేకులు ఎందుకు వేసినావు? వేసినప్పుడు ఉత్తరమే వేయాల్సింది. అట్లనే సరే. ఇప్పుడు అన్నా ఇదైతే మొత్తం బాగుంది. దీని కథ ఆలోచన చేద్దాం. ఇది కట్టుకొని ఉత్తరం చౌతి కదా. ఉత్తరం వరండా గృహంలో మంచి వాస్తుబలం చేకూర్చి ఆదాయం వృద్ధి నింపజేయడమే కాక స్త్రీలు సుఖజీవనం కడతారు. నీకు అవసరం అయితే ఆ హాటి వరకు కట్టుకో. కాదు, రేకులు ఆడ బాత్రూమ్ వరకు వేసుకో. వేసుకున్నాక ఒక పని చేయాలి. ఇలా ఇప్పుడు కంపౌండ్ ఇడుస్తావు కదా, యువతల వెనకపాటు కంపౌండ్ ఇస్తావు కదా. ఇగో ఈ పారు కూడా ఈ స్థానం పారు రావాలి సార్. కంప్లీట్గా వీటికి రాని మొత్తం అంటే ఇంతెత్తే కూర్చునేటట్లు పిట్ట కూడా లెక్క 2 అడుగులు ఎత్తు కింది మీదకి ఆటి వరకు వచ్చి దారి పెట్టుకోరు. ఇట్లా సగం దాటించి దారి పెట్టుకోరు ఇట్లా. ఏమన్నా అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. అదే ఉంది కదా బేస్ కాంపౌండ్. అది బుడ్చవు కింద తినేది బూడ్చాం. బూడ్చ కొద్దిగా ఎత్తులేపుతాం అంతే. కాంపౌండ్ కాడికి ఎత్తులేపి అది అక్కడ లేపకూడదు అన్న. అది నా రస్త అట్నే ఉంటది. 3 అడుగులు జరుపుతావు కదా ఈ బారు. ఆ 3 అడుగులు మాత్రమే బేస్ లేపుతావు అంతే. అవతల్లి ఒకవేళ వేస్తే అన్న బాల్కనీ 2 అడుగులు 3 అడుగులు వేసుకో. అక్కడ కింద కాంపౌండ్ ఆల్రెడీ అవుతుంది. అదే కాంపౌండ్. నా కాంపౌండ్ కనిపించేది లేదు, అట్లనే ఉంటది. మాత్రం ఒక 3 అడుగులు లేస్తుంది అంతే. ఇప్పుడు ఈ రోడ్డు లేవులు మన్ను లేపుకో. ఇగో ఇట్లా 3 అడుగులు బాల్కనీ గుంజుకో. 3 కాకుండా 5 గుంజుకొని ఇష్టం. 5 గుంజుతూ ఉండదు, 7 అడుగులే ఉండేది అవుతలేదు. ఎనిమిది అడుగులు 3 అడుగులు బేసుకోతే ఇప్పుడు 10 అడుగులు ఉంది. అది సందు
బాల్కనీ ఒకటే అంటున్నాడు. బాల్కనీ 3 అడుగులు ఉంది చేసేది. అదే 5 అడుగులు అంటుంటే మళ్ళీ అవతల తక్కువ వస్తుంది. లేదా ఎందుకు వస్తుంది? ఏం కాదు, మస్తు ఉంటుంది. ఇక్కడ ఏం లేదు కదా మనకి, వీళ్ళకు ఈయనకు స్థలం ఏం లేదు దక్షిణానికి. నువ్వు 3 కాకుండా 5 ఇరుసుకో. ఇరుసుకొని చెప్పేది నువ్వు. అయితే 5 అడుగులు కూడా రేకులు వేయాలి ఇట. మళ్ళీ ఈ రేకులు ఈ స్థానం తగ్గకూడదు. బాగా చెప్తున్నా చూడు, నువ్వు ఎంత బాల్కనీ వేస్తావో అంతే రేకులు వేయాలి. అంటే స్లాబ్ కు చక్కగా రేకులు నడసాలని అంతే చేసుకో, బాగుంటుందన్న. ఇప్పుడు ఈ ప్లాన్, ఇదిగో ఈ ప్లాన్ ప్రకారం కట్టుకో. ఇట్లా వేస్తావు కదా రేకులు. ఇదిగో ఇది నువ్వు బాల్కనీ ఇది గుంజుతావు అనుకో, ఏమన్నా 3 అడుగులు బాల్కనీ పెట్టకపోతే అవసరం లేదా రేకులు? అంటే వీటి వరకే రేకులు. బాల్కనీ పెట్టకపోతే పార్ వరకు వరకు బాల్కనీ పెడితే బాల్కనీ వరకు. ఇగో ఈడ 2 మీ బాత్రూమ్లు ఉండే 2 వీటి వరకు వేసుకోండి రేకులు. నేను మీకు అనుకూలమైతే మీకు ఎక్కడికన్నా వేసుకోరు. మీకు ఇలా ఏదైనా కావాలా అది ఇది అనుకుంటే. అయితే ఈడ మాత్రం వీటి నుంచి వీటి వరకు, ఈ కాంపౌండ్ గోడ వరకు 2.5 అడుగు గోడ కట్టండి. ఇది ఇట్లా చక్కగా చూపిస్తాను, మా కూడా చూపిస్తారు. పోయి రాపన్నా. ఇప్పుడు అట్లా కాదనా, ఇప్పుడు దీని చక్కగా ఇక్కడ గోడ వస్తుంది కదా, దీని చక్కగా ఇటుక పారి ఇంత ఎత్తుకట్టు. ఇదైతే ఆ బండల కాడ మధ్యలో అంతా పెట్టుకో. పెద్ద గేట్ అట్నే ఉంటుంది. ఇప్పుడు దీనికి చక్కగా ఉంటుంది అన్న, పెద్ద గేట్ ఇట్నే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఎత్తు లేపుతావు. ఇది బాల్కనీ ఇట్లా వస్తుంది కదా నీకు. ఇగో ఈ గోడ ఇట్నే వస్తుంది, ఇట్లా ఇటుకి ఇటుకి వస్తే ఇట్లా దారి పెట్టుకో. అలా గేట్ పెట్టుకో అంటున్నాను. చక్కగా అవుతుంది. అంటే అప్పుడు ఆ పార వచ్చేందుకు ఈ పార రావాలి కదా. చిన్న మెట్లు పెట్టుకున్నా ఇట్లా చిన్న మెట్లు పెట్టలాగా పెట్టుకున్నా ఇట్లా ఏమన్నాంటివి? 2 ఇంచులు ఈ గోడ కర్వ లేకుండా గ్యాప్ పెట్టినారు. ఎందుకు? దీనికి కర్వ ఉండాలి అసలు. ఎవరంటారు కర్వ ఉంటే ఏమైతుందిలే? కర్వ ఇస్తారని ఇది కూడా ఇస్తున్నాడు గ్యాప్. దానికి సంబంధం కాదులే. కర్వ ఇస్తే పాములు వస్తాయి, బూర్చేమో. ఇంకోటి ఆ కంత ఇట్లా ఈ వారకు జరిగినది కొంచెం ఇట్లా జరుపుదాం పైకి. వారకంటే అది బండి మళ్ళీ కానీ ఇది 10 ఫీట్లు 12 ఫీట్లు ఉంటే అది 14 ఫీట్లు ఇట్లా ఈ వారంగా కొంచెం ఇట్లా కిందికి పైకి వచ్చింది. 16 ఫీట్లు ఉంది అది. ఈడుంది నాకు చక్కగా మొత్తం. అన్నా నీవు చూసుకో, నువ్వు ఇల్లు మొదలు పెట్టు. ఇది ఏమన్నా ఆ షెడ్ వీకి ఏమన్నా 3వ సంవత్సరం లోపల ఆమె గర్భవతి అయితే కానీ, లేదంటే ఇవి 2 గోడలు కట్టేసి చేసుకుందాం. ఈడైతే ముఖసంతతి పుడతారు ఇక్కడ ఫస్ట్, ఇబ్బంది ఏం లేదు. ఇగో ఈ దోషాల వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది, నేనే కాదన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇప్పుడు తర్వాత వేసేసిన అది ముందు ఇది చేసుకో అన్నా, ఇది చేసుకో. ఈ ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఊకే వచ్చిపోతాను. సపరేట్గా పిలిపిస్తే ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ముందే చెప్తున్నా కదా నేను, ఈ ఊరికి వచ్చినప్పుడు ఎవరికైనా వస్తా కదా, నేను చూసిపోతాను. కొప్పునూరు వచ్చినా చాలు, ఆ గేటు కొంచెం చిన్న గేటు పెట్టుకోవాలి. అది గేటు కూడా ఇట్లా జరుగుతుంది కదా, కొంచెం చిన్న గేటు. ఇగో ఈడ పిట్ట కూడా రాని మెట్లాడు వస్తాయి. నువ్వు రేకులు ఇట్లా వేసుకుంటే కొన్ని దోషాలు తుడుస్తాయి, ఇంట్లో రోగాలని దొబ్బుతుంది బయటికి. శేఖర్ కూడా చెప్తాం, రేకులు ఏం పట్టించుకోవడంలే. ఇదే రేకులే ఉండే కదా, కావాలంటే 1-2 తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తావంటే వీటి నుంచి ఇక్కడ వేసుకో రేకులు ఇట్లా తిప్పి, లేకుంటే ఇప్పుడు ఉండలే దీని మీదనే వేసుకో. ఈ సైడ్లు కట్టుకున్నాం ఇట్లా ఎలా ఇవి చేస్తాం కదా, ఇవి అవి ఇట్లా దాబులా వేసుకోనిక. ఏంది కడతావు? ఇటుకతో కడతావా?
ఊకే రేకులు అడ్డం పెట్టుకుంటాడు రేకులు అడ్డం పెట్టుకో. కట్టనీకంటే ఇక ఈ స్థానంలో పొయ్యి తీసే తల్లి, ఇక ఇక్కడ పెట్టుకో పొయ్యి కావాలంటే. అది ఎప్పుడో సరి రొట్టెలు చేసుకుని పెడతారు. అన్నా 3 నెలల కొన్నాడు పెట్టిన దోషమే. ఇప్పుడు ఇలా మెట్లు వస్తాయి కదా, ఇప్పుడు ఇట్లా మెట్లు వస్తాయి కదా, మెట్లు వచ్చినప్పుడు టెంపరవరీగా రేకులు ఇట్లా ఏమంటున్నా కదా. ఇప్పుడు మెట్లు వచ్చినాక ఓ పట్టి వస్తుంది, నేను ఇట్లా దానికి వేసేటప్పుడు కడ్డీలు ఇడిచిపెట్టేది, ఆ కడ్డీలకు చక్కగా రేకులు ఇట్లా వేస్తావు. నీకు అవి పట్టుకనికే కడ్డీలు వేస్తాడు ఇట్లా మెట్లకు స్లాబ్ కు పట్టేస్తాడు ఒక బెత్తడు జగన్ మందం. ఇంకో దీని ఇట్టినే తిప్పేరు ఇట్లా అంతే. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది కదా అంతే, ఈ ఫ్రేమ్ ఇట్లా తిరిగితే ఆడిపోతుంది, ఆ బాత్రూమ్ పోతుంది. 4 మూలలు చౌకం ఉండని, అక్కడ ఇక్కడ ఒక్క మూల కూడా పొరపాటు రాకూడదు. నువ్వు బాల్కనీ గుంజుకుంటే ఒకసారి మీ అత్తగారి ఊరికి పోయినప్పుడు నాకు ఆ అమ్మ ఇంటికాడ ఇట్లా వాయువులో గుంత ఉన్నట్టు కనపడుతుంది నాకు. ఎందుకంటే వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డా, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డా జరగాల. అంటే పుట్టింట్లో కూడా దోషం ఉంటే కూడా ఇక్కడ ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఈ మూలకు ఉందే తల్లి మీ ఇంటికి గుంత, గుంత ఉంది, సామాన్లు పట్టుకో. అది రాళ్ళేసి బుడిపియరి. కిందికి తీసుకోవచ్చా, కొంచెం కిచెన్ అని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అలా ఈ గోడ నుండి 3 అడుగులు ఇచ్చి ఇతలు తీసుకోవచ్చు. ఇప్పుడు మీద ఉంది ఇలా అట్లా. ఇక ఈడ పుస్తకం బుక్ అందుకోమ్మా, ఇక్కడ ఏమన్నా బుక్ ఇక్కడే. ఇక ఎందుకంటే ఇది చదువు, ఇది 25 చదువు. వాయువ్య దోషాల వలన ఆ ఇంట ఆడ సంతతి బాధపడట కానీ, లేదా వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట కానీ జరుగుతుంది. ఏమన్నా ముందు అది కూడా సరిచేరి. ఇది పొంది, ఇది దక్షిణం ఫేస్ ఇండ్లు. ఇప్పుడు ఇది దక్షిణం ఫేస్ ఇండ్లు మొదటి నుంచి బాగా ఎదురు లేకుండా ఉంది మీకు. అది వచ్చినాక ఏం లేదు. దీన్ని ఏం చేస్తామంటే నువ్వేం బాధపడాల్సిన పనిలే దాని గురించి. ఇప్పుడు ఇది దక్షిణం ఫేసిండ్లు, ఇప్పుడు ఇట్లా ఉత్తరం రేకులు ఉన్నప్పుడు నీకు ఎదురు లేదు. నువ్వు ఇది వేసినాక కంప పెట్టినావు, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు కింద యాక్సిడెంట్ పడింది అంటూ కింద అన్నీ అంటున్నావు. యాక్సిడెంట్ జరగడం, దెబ్బ తగలడం ఇట్లాంటివి. మిద్దెకి కవర్ కప్పని వర్షాకాలం దిగుతుంటే మిషన్ దారి కింద సరే, ఏదో అది యాక్సిడెంట్ కిందకే లెక్క. ఈ తడవ రిజల్ట్ రాలే అనుకో, ఇల్లు కట్టినా నువ్వేం బాధపడకు. దీనికి డివిజన్ చేద్దాం, ఏమన్నా డివిజన్ చేసి దీనికి రస్తా పెడదాం. బజార్లో నుండి ఇది జమ్లమ్మపేట రాద్దాం, రాసి ఇంట్లో పెట్టుకో. దీన్ని కూడా ఇట్లా ఇట్లా గోడ కడదాం, గొర్రెల కంచేద్దాం, కడ్డీలు వాతి ఇక్కడ దారి పెట్టుకుందాం. దీన్ని కూడా గొర్రెల కంచెన అవుతాం, ఇక్కడ దీనికి దారి పెట్టుకొని దీన్ని వాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే టీ ఆకారం అయింది అనమాట మీ ఇల్లు. టీ మన ఇప్పుడు ఉంటుంది కదా ఇట్లా టీ, ఇట్లా ఉంది టీ ఆకారం. ఇది టీయే కదన్న శేఖరం, ఇట్లా ఉంది స్థలం ఇది. దీన్ని ఇట్లా చక్కగా చేసుకున్నాం అన్న. ఈ రేకులు వేసినాక తప్పితే నీకు ఎలాంటి ఇబ్బంది లేదన్నా. నువ్వు ఎన్నేం బాగా ఆలోచన చేసుకో. నువ్వు చెప్పు, నిజం చెప్పు, ఏం అవుతాం ఏం లేదు. అంతేలే, అది ఇరిచిపెట్టి ఆ స్థలం కొన్నే పెద్దగా అయిపోయి అదేం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ జరిగినది ఏంటి సమస్య అంటే ఈ రేకులు తిప్పేసినాక మీకు ఇబ్బంది జరిగింది. ఈశాన్యం ఉండేది పూర్వం నుంచి పెట్టినా అని అట్నే జరిగింది మీకు. ఫస్ట్ 2 రోజులే కట్టుకున్నా, 2000 సంవత్సరాలు కట్టిన 2 రోజులు కట్టి పోయి బంద్ చేయి.